బజార్న పడేయడం అంటే నిజంగా మీరు పోయి చూస్తే తెలిసేది. తాగునీరు లేదు, టాయిలెట్లు లేవు, పువ్వ లేదు, రోడ్డు కనీసం బట్టలు మార్చుకుందామంటే ఆడపిల్లలకి జాగా లేదు. అట్లాంటి ప్లేసుల్లో వదిలిపెట్టి ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు. ఎన్నింటికి మించి నికృష్టంగా ఏసీపీ ఉన్నాడు, ఆయన ఖమ్మం ఆయన. మరి ఆయన అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా తెలియదు నాకు. వీళ్ళ మీద కేసులు పెడతారండి? ఎవడో మంత్రి చెప్తే పనికిమాలినోడు. ఆ ఏసీపీకి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉంటే విత్డ్రా చేసుకోవాలి కేసులు వెంటనే. తప్పుడు పని చేశారని మీరే ఒప్పుకున్నారు. పట్టాలు ఇవ్వడం అంటేనే మీ తప్పు మీరు ఒప్పుకున్నట్టు. మరి అట్లాంటప్పుడు తప్పుడు కేసులు బనాయించినందుకు కూడా క్షమాపణ చెప్పండి. తప్పకుండా ప్రజలకు ఏదైతే మీరు తప్పు జరిగిందో క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలి. ఆ ఏసీపీ గారు మా పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నాడంట, మేము అన్నం పెడుతున్నందుకు. ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా? మా టౌన్ ప్రెసిడెంట్ మీద, మా పార్టీ నాయకత్వం మీద ఒకటి కాదు 7-8 కేసులు ఒక్కొక్కరి మీద. నాకు ఇంకో సమాచారం విచిత్రంగా అనిపించింది, పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు నక్సలైట్లని, లెఫ్ట్ పార్టీలని, ఓపీడీఆర్ అనే సంస్థ మీద కూడా ఏదో పీడీ యాక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మీడియాతో మాట్లాడితే, కొంతమంది పాపం మీడియాకి చెప్పుకున్నారు, మీడియాతో మాట్లాడితే కేసులు. ఏది మీకు వాయిస్ ఇచ్చినందుకు. అంటే వీళ్ళు చేసే దొంగతనం కూడా చెప్పకూడదంట. ఒక ఆయన పెద్ద ఆయన